నమస్తే అందరికీ. రాష్ట్రంలో కేంద్రంలో ఈరోజు భారత్ బంద్ అని ఒక పిలుపునిచ్చారు. వర్గీకరణ విషయంలో సమాజంలో దాదాపు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఒక అభిప్రాయంగా తీసుకుంటే సమానత్వంలో దాదాపు 60 కులాలకు సంబంధించి ఎక్కడ ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందో అప్పుడు ఆ మూలాలు కానీ ఆ కులాలు కానీ మంచి డెవలప్మెంట్ అయ్యే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ ఎస్సీలోనే ఒక సామాజిక వర్గం వర్గీకరణకు పూర్తిగా మేము వ్యతిరేకం అనే ఆలోచన విధానం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. రాబోయే కాల భవిష్యత్తులో ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచి అభిప్రాయాలతో ముందుకు వెళ్ళాలి, కానీ ఇలాంటి సందర్భాలను తీసుకొని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు కానీ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఏదైనా వర్గీకరణ ఫలాలు అనుభవించామో ఈరోజు కూడా అదేవిధంగా లెక్కల ప్రకారంగా దామాష ప్రకారంగా కులాల ప్రకారంగా ఎవరైతే ఎస్టీలు ఉంటారో ఎస్సీలోనే కొన్ని కులాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాలకు కూడా సమానమైన హక్కులతో కూడిన ఒక విధానాలు అమలయ్యడానికే ఈ ఏబిసిడి వర్గీకరణ అనే విషయాన్ని కూడా చాలా వరకు అటు మాన సామాజిక వర్గం కావచ్చు, అటు ఉపకులాలు కావచ్చు, అన్ని విధాలుగా అందరూ కలిసికట్టుగా ఈ వర్గీకరణలో జరిగే ఏబిసిడి విధి విధానాల్లో అందరం పాల్పంచుకొని ఇంకా కొన్ని సామాజిక వర్గాలలో పేద సామాజిక వర్గాలలో ఉండే వాళ్ళను కూడా మనం చేదుగా తీసుకొని వాళ్ళకు కూడా కొన్ని ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అజెండాగా ముందుకు వస్తారో వర్గీకరణ విషయాన్ని ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దామని కూడా దాదాపు అన్ని విధాలుగా అందరికీ కూడా తెలియజేస్తాను. రకరకాలుగా ఇబ్బందులు గురయ్యి సంబంధాలు గురయ్యి లేనిపోని అపోహలకు గురయ్యి వేరే విధంగా మనము భారత బంధువు అవి పిలుపులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం కాకుండా కలిసికట్టుగా ఒక ప్రణాళికను తీసుకొని ఎక్కడైనా కానీ మనపైన ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే ఒక మంచి ప్రణాళికలు తీసుకొని అక్కడ ఉద్యమాలు పోరాటాలు చేయాలి, కానీ ఎక్కడ కూడా ఇలాంటి పొరపాట్లు మనం చేసుకోవద్దని కూడా పూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను.